ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం. పాండవుల వైపు భగవంతుడు శంఖనాదాన్ని మోగించాడు. భగవంతుడు ఉన్నటువంటి రథం ఎటువంటిది అనేటువంటిది మనకి 14వ శ్లోకంలో చెప్పినారు. తెల్లని గుర్రాలతో కూడినటువంటి మహారథం. ఈ రథం వాస్తవానికి యుద్ధం ప్రారంభం కావడానికే అది కంప్లీట్ గా దహించిపోతుంది. ఆల్రెడీ మొత్తం అంతా కూడా మంటలు వచ్చేస్తాయి ఆ రథానికి. కానీ భగవంతుడు రథం అయిపోయేంత వరకు కూడా అది కాలిపోకుండా అలాగే ఉండేటట్లుగా భగవంతుడు రక్షిస్తాడు ఆ రథాన్ని. ఎప్పుడైతే యుద్ధం పూర్తవుతుందో అప్పుడు భగవంతుడు అర్జునుణ్ణి ముందుగా దిగమంటాడు రథం నుండి. అర్జునుడు అంటాడు, అదేంటి ముందుగా దిగాల్సింది సారథి కదా, మీరు దిగిన తర్వాత నేను దిగుతాను అని అంటే, ముందు దిగు అని చెప్పేసి భగవంతుడు గట్టిగా చెప్పేటప్పటికి అర్జునుడు దిగిపోతాడు. అర్జునుడు దిగిపోగానే భగవంతుడు దిగిపోతాడు. భగవంతుడు దిగగానే రథం పూర్తిగా కాలిపోతుంది, ఏమీ లేకుండా. మొదట్లోనే మంటలు వచ్చేస్తాయి ఆ రథానికి, కానీ భగవంతుడు దాన్ని అలాగే రక్షిస్తూ వస్తాడు. ఇలాగా ప్రతి క్షణం కూడా భగవంతుడు రక్షణలో ఉన్నారు పాండవులందరూ కూడాను. ఎక్కడ ఏం జరుగుతుంది, భగవంతుడు ఏ విధంగా వాళ్ళని రక్షిస్తున్నాడు అనేటటువంటిది కూడా వాళ్ళకి ఆ సమయంలో తెలియదు, తర్వాత తెలుసు అనుకోండి. బట్ అంతే శ్రద్ధ భక్తి కూడా ఉన్నాయి పాండవులకి. కాకపోతే ఏంటి అనంటే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ముందుగా తెలియదు అవి జరుగుతూ ఉన్నప్పుడు. అలాగా భగవంతుడు అర్జునుణ్ణి రక్షించడం జరిగింది. అలాగే నిన్న చెప్పుకున్నాము భీమకర్మ వృకోదర అని. వృకోదరుడు అని అంటే రక్తం తాగేటటువంటి వాడు అని అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం ఏంటి అని అంటే జ్ఞాన వైరాగ్య సంపద అనేటటువంటిది కలిగినటువంటి వాడు. ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో జ్ఞానం వైరాగ్యం ఇవన్నీ కలిగినటువంటి వాడు అనేది ఇంకొక అర్థం. అలాగే భీముడి యొక్క కర్మ భయంకరమైనటువంటి కర్మ అని చెప్తారు. ఎందుకు అనంటే భీముడు కౌరవులు చేసిన ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకుంటాడు. పూర్తి రజస్సుతో ఉంటాడు యుద్ధం ప్రారంభమైనప్పుడు. ఏమని శపథం చేస్తాడు అని అంటే 100 మంది కౌరవులని సంహరిస్తాను అని. 18 రోజుల్లో ప్రతి కౌరవుణ్ణి కూడా సంహారం చేసేది ఎవరు అని అంటే భీముడే. చివరికి దుర్యోధనుని కూడా భీముడే సంహరిస్తాడు. కౌరవుల లక్ష్యం ఒక్కటే అక్కడ, ఏంటి అనంటే భీముడికి ఎదురు పడకుండా వెళ్ళిపోవాలి, భీముడి నుండి మనం రక్షించుకోవాలి. ఎందుకనంటే భీముడు మొదటే శపథం చేశాడు 100 మంది కౌరవుల్ని సంహరించేస్తాను అని. భీముడు కౌరవులు చేసిన అధర్మాలన్నింటినీ కూడా మననం చేస్తూ ఉంటాడు, వాటినే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలో నుంచి వచ్చినటువంటిదే ఆ ఫైర్ అంతా కూడాను, ఆ ఆవేశం అదంతా కూడాను. వాళ్ళు భీముడికి
విషం ఇవ్వడము, అలాగే వాళ్ళున్నటువంటి నిలయాన్ని దహనం చేయడము, ఇలాంటివన్నీ కూడాను ద్రౌపదికి చేసినటువంటి ద్రోహం ఇవన్నీ కూడాను గుర్తు చేసుకొని అందరిని కూడా సంహరిస్తాడు. నెక్స్ట్ శ్లోకం 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. రాజా కుంతీపుత్రః యుధిష్ఠిరః. కుంతిపుత్రుడు అయినటువంటి యుధిష్ఠిరుడు ఎవరు? రాజు. అంటే ఇంకా రాజు అవ్వలేదు, బట్ వాస్తవానికి న్యాయపరంగా యుధిష్ఠిరుడే రాజు. అందుకు రాజా అని సంబోధించడం జరిగింది. యుధిష్ఠిరుడి యొక్క శంఖం పేరేంటి అని అంటే అనంత విజయం. అనంత విజయం అనగా అనంతో నాశరహితః విజయః యస్మాత్ తం అనంత విజయం. విజయం అనేటటువంటిది అనంతమైనటువంటిది, దానికి నాశనం అనేటటువంటిది లేదు. అటువంటి పేరు కలిగినటువంటి శంఖం. మరి యుధిష్ఠిరుడు అని అంటే అర్థం ఏంటి అని అంటే యుధి స్థిరత్వాత్ ఇది యుధిష్ఠిరః ధర్మపుత్రః. యుద్ధంలో స్థిరంగా ఉండేటటువంటి వారు యుధిష్ఠిరుడు. చూడండి, భీముడి యొక్క రజస్సేమో అధికంగా పెరిగిపోయింది, అర్జునుడికి ఏమో తమస్సు పెరిగిపోయింది. కానీ యుధిష్ఠిరుడు ఎలా ఉన్నాడు అని అంటే స్థిరంగా ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏం జరిగింది ఏది కూడా లేదు. భీముడేమో జరిగిన దాన్ని గుర్తు చేసుకున్నాడు, అర్జునుడేమో జరగబోయేదాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నాడు. యుధిష్ఠిరుడికి మాత్రం అదేది లేదు. వర్తమానము లేదు, గతము లేదు, భవిష్యత్తు లేదు, స్థిరంగా ఉన్నాడు. అన్నింటినీ కూడా సాక్షిగా చూస్తూ ఉన్నాడు యుధిష్ఠిరుడు. కాకపోతే యుద్ధం తర్వాత చాలా సందేహాలు వస్తాయి, భీష్మ పితామహులు సమాధానాలు చెప్తారు, అది వేరు విషయం. అలాగే సుఘోష మణిపుష్పకౌ, నకుల సహదేవుల శంఖాల పేర్లు సుఘోషం మణిపుష్పకం. నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ రెండు కూడా కలిపి చదువుదాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. కాశ్యశ్చ పరమేశ్వాసః, కాశీరాజు యొక్క ధనుస్సు పేరు ఏంటి? పరమమైనటువంటి పరమేశ్వాసః. ఈయన పరమమైనటువంటి ధనుస్సును కలిగి ఉన్నాడు. శిఖండీచ మహారథః, లేదా శంఖం పేరు పరమేశ్వాసః, మహాధనుర్ధారి. శిఖండీచ మహారథః. శిఖండి ఎవరు? మహారథుడు. అంబాలిక, పూర్వజన్మ నపుంసకుడిగా పుట్టాడు.
ఇప్పుడు ఎవరు? శిఖండి. శిఖండి ఇప్పుడు. ద్రౌపది సోదరుడు. ఓ ద్రౌపదికి ఇద్దరు సోదరులు. దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇద్దరు కూడా. ఓ శిఖండి అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ వ్యుత్పత్తి ఇచ్చినారు. శిఖండం శ్మశ్రు శూన్యత ఇది శిఖండి. అభిధానాత్ తద్ అస్య అస్తి ఇది శిఖండి. పునరేకవారం వదతు మాత. పునరేకవారం వదతు. శిఖండి. శిఖండం శ్మశ్రు శూన్యత. శిఖండం శ్మశ్రు శూన్యత. క్షమ్యత. ధన్యవాదాలు. అభిధానాత్ తదస్య అస్తి ఇది శిఖండి. ఇది అభిధానాత్ తద్ అస్య అస్తి ఇది శిఖండి. పాంచాలః. ఎవరికైతే గడ్డం లేదో వారిని శిఖండి అని అంటున్నారు. శిఖండం శ్మశ్రు శూన్యత. దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు అనగా దృష్టం పరధర్మకం. దృష్టం యాక్చువల్గా వ్యుత్పత్తి ఏంటి అని అంటే దృష్టం ద్యుమ్నం యస్య సహ దృష్టద్యుమ్నః. దృష్టం ద్యుమ్నం యస్య సహ దృష్టద్యుమ్నః. దృష్టం అనగా పరధర్మకం, అందరినీ కూడాను డామినేట్ చేసేటటువంటి వారు. పరధర్మకం అంటే డామినేట్ చేయడం, అంటే అందరిలో కూడాను పై చెయ్యి అనేటటువంటిది ఉంటుంది కదా, అలాంటిది. ద్యుమ్నం అనంటే బలం, అందరినీ డామినేట్ చేసేటటువంటి బలం కలిగినటువంటి వాడు దృష్టద్యుమ్నుడు. తర్వాత విరాటుడు, సాత్యకి. సాత్యకి సత్యకస్య అపత్యం పుమాన్ సాత్యకి. సత్యక యొక్క కుమారుడు సాత్యకి. ద్రుపదః ద్రుపదుడు. ద్రౌపదేయాః ద్రౌపది కుమారులు. సర్వశః పృథివీపతే. వీళ్ళందరూ కూడా ఏంటి అనంటే రాజులు. పృథ్వీపతి అనంటే రాజులు. ద్రుపదుడు, ద్రౌపది పుత్రుడు వీళ్ళందరూ కూడా రాజులు. మిగతా వాళ్ళందరూ కూడా కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, సాత్యకి. సౌభద్రశ్చ మహాబాహుః. సౌభద్రః అనగా సుభద్ర కుమారుడు. సుభద్రస్య అపత్యం, సుభద్రాయాః అపత్యం స్త్రీలింగం. సుభద్రాయాః అపత్యం సౌభద్రః. అభిమన్యుడు కదా మాత. అభిమన్యుడు. ఇక్కడ ఇవ్వలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి. సౌభద్రాయాః కుమార్, సుభద్రాయాః కుమారు అపత్యం. మహాబాహుః. అభిమన్యుడు ఎవరు అనంటే మహాబాహువులు కలిగినటువంటి వాడు, పెద్ద భుజాలు కలిగినటువంటి వాడు. శంఖాన్ దద్ము పృథక్ పృథక్. శంఖాలని మోగిస్తూ ఉన్నారు. ఏ రకంగా? పృథక్ పృథక్, వేరు వేరుగా. కౌరవులు ఎలా మోగించారు? ఒకేసారి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు వేదవ్యాస భగవానులు, వీళ్ళందరూ అలా ఒకేసారి మోగించలేదు, ఒకరి తర్వాత ఒకరు మోగిస్తూ ఉన్నారు. అంటే తెలివైనటువంటి వారు, మంచి సంస్కారం కలిగినటువంటి వారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.